ప్రస్తుతానికి ఒక్కణ్ణి పరిచయం చేస్తాను. నీకు ఎంత కావాలో అడుగు. ముందు వాడెవడో చూపించు. గోవర్ధన్ బాయ్. అక్షరా, 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 హలో, హలో శర్వాణి. నేను శర్వాణి, రేణు, సడన్ గా పాప ఎక్కడికి వెళ్ళింది? గుడికెళ్ళొచ్చి తనని డ్రెస్ మార్చుకోమని చెప్పాను. లంచ్ కి పిలుద్దాను వచ్చేలోపు తను ఎక్కడా కనిపించలేదు శర్వాణి. సడన్ గా అలా ఎలా వెళ్ళింది రేణు? ఇల్లు మొత్తం వెతికావా? ఇల్లు మొత్తం వెతికాను, ఇంట్లో ఎక్కడా లేదు. ఎక్కడికి వెళ్ళుంటుంది శర్వాణి? తన బ్యాగు, బట్టలు కూడా కనిపించడం లేదు. బట్టలు కూడా కనిపించట్లేదా? అమ్మ అమ్మ అని విసిగించుకో. నేను శర్వాణిని, మీ అమ్మని కాదు. ఐమ్ సారీ ఆంటీ, ఇంకెప్పుడు మిమ్మల్ని అమ్మ అని పిలవను. రేణు, పాప ఇంట్లో నుంచి కావాలని వెళ్ళిపోయింది అంటే పాపకి ఇక్కడ ఉండడం ఇష్టం లేదా? పాపం, దాని మనసు ఎంత బాధపడుంటే తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడిందో. చిన్న పాప రేణు. సారీ శర్వాణి, ఇదంతా నా వల్లే జరిగింది. చచ్చా, ఇందులో నీ తప్పే ఉంది రేణు. నేనే తనని అమ్మా అని పిలవద్దని
హార్ష్గా మాట్లాడి హర్ట్ చేశాను. తప్పంతా నాదే. చిట్టి తల్లి ఎక్కడికి వెళ్ళిందో ఎటు వెళ్ళిందో తలుచుకుంటేనే భయమేస్తుంది. రేణు, చెప్పు సురేష్. మేడం, పాపనెవరో 4 వ్యక్తులు వెహికల్ ఎక్కించుకుని తీసుకెళ్తుంటే ఒక లేడీ చూసిందట. తను ఖచ్చితంగా మన అక్షరేనా? మీ ఇంటి దగ్గరలోనే జరిగిందట మేడం. మీరు వెళ్ళగానే కాల్ చేసి చెప్పారు. సురేష్, నేను ఇప్పుడే స్టేషన్ బయలుదేరొస్తున్నాను. నువ్వు వెంటనే ఆ ఫోన్ చేసినావని డైరెక్ట్ గా కలిసి తన స్టేషన్ తీసుకునిరా. అలాగే మేడం, నేను ఇప్పుడే బయలుదేరుతాను. నేను పాపనెవరో 4 వ్యక్తులు వెహికల్ ఎక్కించుకొని వెళ్ళడం చూశారంట. పాపను తీసుకెళ్లిపోయేవాళ్ళు ఎవరుంటారు శర్వాణి? నాకు అదే అర్థం కావడం లేదు. నేను వెంటనే స్టేషన్కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళతో మాట్లాడి పాప ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను. పది శర్వాణి, నేను వస్తాను. రేణు, అక్షర ఫొటోస్ ఎక్కడున్నాయి? ఆల్బమ్ లో ఉన్నాయి. త్వరగా వెళ్ళి తీసుకునిరా. హోంవర్క్ రాసేసావా బంగారం? ఈరోజు ఎందుకు చాలా హోంవర్క్ ఇచ్చారు పెద్దమ్మ. ఓ, మా బంగారం ఎంత హోంవర్క్ అయినా ఈజీగా చేసేస్తుంది కదా? చెప్పు అక్క. నందిని, అమర్ ఎక్కడికి వెళ్ళాడు? ఏదో జాబ్ సెర్చ్ అని బయటికి వెళ్ళొస్తానని చెప్పాడక్క. అక్క, ఆ ఫైల్స్ ఇలా ఇవ్వు, నేను తీసుకెళ్లి లోపల పెడతాను. లేదు నందిని, నువ్వు వెళ్ళి పని చూసుకో. నాకు వీటితో పనుంది. కేసుకి సంబంధించినవి కొన్ని స్టడీ చేయాలి. అలాగే అక్క. లక్ష్మి, నువ్వు వెళ్ళి నీ రూమ్ లో కూర్చుని హోంవర్క్ చేసుకో. నన్ను కాసేపు డిస్టర్బ్ చేయకు. అలాగే పెద్దమ్మా. ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం ఒక్కటే కష్టం అనుకున్నాను. బ్యాగులు మోయడం కూడా కష్టమే వదినా. అమర్, ఏంటిదంతా? షాపింగ్ చేశాను వదినా. రేట్లు బాగా పెరిగిపోయి 2 లక్షలు 20 నిమిషాల్లో ఖర్చు అయిపోయి. రెండు లక్షలా? అంత డబ్బు నీకెక్కడదమర్? సంపాదించాను వదినా. అదే, ఎలా సంపాదించావని అడుగుతున్నాను. దోపిడీ చేసావా, దొంగతనం చేసావా? చచ్చా, నువ్వుండగా నాకు అంత కర్మేం పట్టింది వదినా. అయినా నువ్వు ఈ 2 లక్షలకే షాక్ అయితేలా? ముందు ముందు మనకి బోలెడంత డబ్బు రాబోతుంది వదినా.
అమర్, ప్రతి మనిషి ఇక్కడ డబ్బు సంపాదించడానికి రోజు నాన్న అవస్థలు పడుతున్నారు. నువ్వు లక్షలు అంటున్నావు. అసలు ఇంత డబ్బు నీకెక్కడి నుంచి వస్తుంది? మెల్లగా మాట్లాడొద్దునా, లోపల మీ చెల్లి వింటే బాధపడుతుంది. అమర్, నీకు చేతులెత్తి వేడుకుంటాను. ఈ డబ్బు అసలు నీకెలా వస్తుంది? అబ్బాబ్బాబ్బా, డబ్బులొస్తే సంతోషపడాల్సింది పోయి కన్నీళ్ళు పెట్టుకునేదాన్ని నిన్నే చూస్తున్నాను. నిజానికి ఈ డబ్బంతా నీ వల్లే వచ్చింది వదినా. నా వల్ల? వదినా, నువ్వు పెద్ద లాయరువని వాడెవడో చెప్తుంటే వినడమే కాని నీకు మార్కెట్లో పేరు ప్రతిష్టలు బాగానే ఉన్నాయి వదినా. నీ పేరు వాడితే చాలు లక్షలకి లక్షలు కురిపించే వాళ్ళున్నారు. అమర్, నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావడం లేదు. కాస్త క్లారిటీగా చెప్పు ప్లీజ్. ఈ డబ్బు అసలు ఎక్కడి నుంచి వచ్చింది? అబ్బా, డబ్బెలా వచ్చిందని వచ్చిన దగ్గర నుంచి ఒక్కటే గోల్ పెడతావేంటొదినా? మా ఫ్రెండ్ గోవర్ధన్ అని వాళ్ళ కొడుకు ఒక అమ్మాయిని రేప్ చేశాడు వదినా. ఆఫ్టర్ ఆల్ రేప్ చేసినంత మాత్రాన పోలీసులు తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టేస్తారంట. ఎంత అన్యాయం వదినా. అందుకే ఎలాగైనా నువ్వు ఆ కేసును వాదించి గెలిపిస్తావని వాళ్ళకి మాటిచ్చాను. అంతే, వెంటనే డబ్బు కట్టలు చేతిలో పెట్టాడు. మార్కెట్లో నీ పేరుకి ఇంత డిమాండ్ ఉందని నాకు తెలీదు వదినా. వదినా, రేపటి నుంచి రేప్ కేసులు, మర్డర్ కేసులు, పనికి మాలిన కేసులన్నీ బేరం మాట్లాడుకొని నేను తీసుకొస్తాను. మనకి అద్దిల్లేంటి కర్మ, సొంతింటికే వెళ్ళిపోవచ్చు. ఏమంటావు వదినా?
అమర్, మాకు ఉంటే తింటాం, లేదంటే పస్తులుంటాం. అంతేగాని ఇలా అక్రమంగా సంపాదించిన డబ్బుతో బ్రతకలేం. ఇలా అక్రమంగా సంపాదించిన డబ్బుతో బ్రతకాల్సిన కర్మే పడితే ఈ అమృత గొంతు కోసుకుని చేస్తుందే కాని అవినీతి సొమ్ము మాత్రం ముట్టదు. ఇది మా నాన్న మాకు నేర్పించిన స్ఫూర్తి. నేను బ్రతికుండగా ఆయన స్ఫూర్తిని జమదాటను. మారలేదు లోకం మాయదారిది, ఆడపిల్ల శోకం చూడలేనిది, పచ్చనోట్ల కన్నా మిన్న జీవితం ఇది, వెచ్చనైన స్నేహం కోసం వెతుకుతున్నది. ఒప్పుకోకుని ఓటమన్నది, ఓడినాక మళ్ళీ గెలుపు ఉన్నది. అగ్గి పూల నీళ్లకు రాస్తే హక్కుమంటది, బంతి కూడా నేల తాకితే తిరిగి లేస్తది. ఆడది 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 ఆధారం ఆమె ఓంకారం, ఆడదే ఆధారం మన సృష్టికి శ్రీకారం, ఆడదే ఆధారం ఆమె ఓంకారం, ఆడదే ఆధారం మన సృష్టికి శ్రీకారం. నిజంగా నువ్వు పాపను ఎత్తుకెళ్ళడం చూసావా? చూశాను సార్. వాళ్ళని చూస్తే నువ్వు గుర్తుపట్టగలవా? గుర్తుపడతాను సార్. నమస్తే మేడం. సురేష్, ఈవిడైన పాపను ఎత్తుకెళ్తుంటే చూసింది? ఈవిడే మేడం. నువ్వు చూసింది ఈ పాపనేనా? ప్లీజ్ సరిగ్గా చూసి చెప్పు, నువ్వు చూసింది ఈ పాపనేనా? అవును మేడం. నలుగురు వ్యక్తులు ఈ పాపను తీసుకెళ్తుంటే నేను చూశాను. ఈ పాప చేతిలో బ్యాగ్ కూడా ఉంది. శర్వాణి, ఏదో జరుగుతుంది. మన అక్షరాన్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? అంకుల్, ఇన్ని రోజుల నుండి మా నాన్న నన్ను వదిలేసి ఎందుకు ఊరు వెళ్ళిపోయాడు? నాన్న ఆఫీస్లో చాలా బిజీగా ఉన్నారమ్మా. నిన్ను నాన్న దగ్గరికి తీసుకెళ్తున్నాం కదా, ఇక నువ్వు ధైర్యంగా ఉండు, సరేనా? అలాగే అంకుల్. మా నాన్న దగ్గరికి వెళ్తున్నాను కదా, నేను మా నాన్న దగ్గరే ఉండిపోతాను. ఏయ్, ఆపరేషన్కి ఏర్పాటు చేసుకోమని అన్నకి ఫోన్ చేసి చెప్పరా. అలాగే అన్నా. సురేష్, ఈ ఫోటోని అన్ని స్టేషన్కి పంపించు. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ అన్ని చెక్ పోస్టులు అలర్ట్ చేయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్షరకి ఏ హాని జరగకూడదు. అలాగే మేడం. సురేష్, పాపని జాగ్రత్తగా చూసుకోమని నా దగ్గర మాట తీసుకుని కిరణ్ చనిపోయారు. ఎలాగైనా పాప క్షేమంగా తిరిగి రావాలి. కావాలంటే మన పై ఆఫీసర్స్తో మాట్లాడి హెల్ప్ తీసుకుంటాను. మీరు మాత్రం అనుమానం గాలించండి. అలాగే మేడం. అనుమానం ఉన్నవారిని ఎవరిని వదిలిపెట్టద్దు. ఓకే మేడం. పాపం తీసుకెళ్లిన వ్యక్తుల ఆధారాలు, రూపురేఖలు, డీటెయిల్స్ మొత్తం అన్ని తన దగ్గర నుండి తీసుకోండి. రేణు, మనం వెంటనే కిరణ్ మొన్నటి వరకు ఉన్న ఇంటికి, పాప చదువుకున్న పాత స్కూల్కి వెళ్దాం పదా. శర్వాణి, పాపనెవరో తీసుకెళ్లారని క్లారిటీగా చెప్తుంది కదా తను. ఇప్పుడు నువ్వు కిరణ్ ఇంటికి వెళ్తే పాప అక్కడ ఎలా దొరుకుతుంది?
లేదు రేణు, పాప బ్యాగ్ సర్దుకొని వెళ్ళుంటే తిన్నగా స్కూలుకో లేక పాతింటికో వెళ్ళుండేది. కానీ మధ్యలో ఎవరో వ్యక్తులు తనను ఎత్తుకెళ్లారు అంటే పాప వెనకాల ఏదో సమస్య ఉందని నా డౌట్. ఆ సమస్య ఏంటి, దాని వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలంటే మనం కిరణ్ ఇల్లు వెతికితే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం ఉంది. లేదంటే పాప కోసం స్కూల్కి ఎవరైనా వచ్చుంటే ఆ ఇన్ఫర్మేషన్ పట్టుకొని పాపని కాపాడుకోవచ్చు. రేణు, నువ్వు ఆలోచించేది నిజమే శర్వాణి. ప్రయత్నించడంలో తప్పేం లేదు. పద వెళ్దాం. మేడం సురేష్, 2 hours లో మళ్ళీ బ్యాక్ వస్తాను. ఎప్పటికప్పుడు నువ్వు నాకు అప్డేట్స్ ఇస్తూనే ఉండు. వెంటనే అన్ని స్టేషన్లకి పాప ఫోటో డీటెయిల్స్ ఫ్యాక్స్ చేయి. అలాగే మేడం. రేణు, నువ్వు అయ్యా నమస్కారం. నమస్కారం. ఆ కారులో వెళ్ళిన పెద్ద మనిషి మా అమృతని గోవర్ధన్ పిలిచి కేసు గెలిపించడానికి 10 లక్షలు లంచం అడగమని చెప్పింది. చివరకు అమృత కూడా అమ్ముడుపోతుంది అనుకోలేదు. ఆ తల్లి కూడా నా కూతురులాగే ఒక ఆడపిల్లేనన్న విషయం మర్చిపోవద్దని చెప్పయ్యా.